హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రకరకాల స్వీట్స్ లేని రోజుల్లో కొబ్బరుండలు అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. 90s కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుండేవి. అలాగే బడ్డీ కొట్లలో ఈజీగా దొరికేవి. సేమ్ అదే రుచితో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. చాలా బాగుంటుందండి. అలాగే ఈ రెసిపీని చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంత జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొబ్బరుండలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 3 కప్పుల వరకు కొబ్బరి తురుమును వేసుకోండి. మిక్సీలో కన్నా కూడా కొబ్బరి తురిమేది ఉంటే కనుక తురుముకుంటే కొబ్బరి ఉండలు చాలా బాగా వస్తాయి. లేదు మా దగ్గర కొబ్బరి తురుముకునేది లేదు అనుకుంటే మిక్సీలో అయినా మెత్తగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకోండి. ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు నెయ్యి అంతా కూడా ఈ కొబ్బరి తురుముకి పట్టేట్టుగా కలుపుతూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. లేదంటే కరెక్ట్ మెజర్మెంట్లో చెప్పాలి అంటే 3 కప్పులు కొబ్బరి తురుముకి 1.5 బెల్లం పడుతుంది. అంటే 1.5 కప్పులు బెల్లం తురుముకొని వేసుకోవాలి. బెల్లం తురుము వేసిన తర్వాత నాన్ స్టాప్ కలుపుతూనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు కలుపుతూనే దీన్ని ఉడకనివ్వాలి. ఇలా 12 నుంచి 15 నిమిషాల మధ్యలో మనకి కొబ్బరుండల పాకం అనేది వస్తుంది. ఇందులో నీళ్లు పోసే అవసరం ఉండదు. మనం కొబ్బరి వేసుకున్నాం కదా, దాని తర్వాత బెల్లం వేసాము. కొబ్బరి నుంచి వచ్చే నీళ్ళతో బెల్లం పాకం అనేది రెడీ అవుతుంది. నాకైతే కొబ్బరుండల పాకం రావడానికి 12 నిమిషాలు పట్టిందనమాట. పాకం అంటే ఏముండదండి, కొంచెం తీసి మనం బాల్ లాగా చుట్టాము అంటే చుట్టుకుంది అంటే మనకి కొబ్బరుండల పాకం అనేది వచ్చినట్టే. అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడు చేయి పెట్టొద్దు, బాగా వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. దీన్ని ప్లేట్లో వేసి మనం చేతితో తాకగలిగే వేడి ఉండేంత వరకు చల్లారనివ్వాలి. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మనం చేత్తో కొంచెం కొబ్బరి తీసుకున్నప్పుడు ఇలా ఉండ చుట్టాము అనుకోండి, ఉండ అవుతుంది అంటే కొబ్బరి ఉండలు అనేవి మనకి జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయి. మరీ ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టి ఉడికించినా కూడా గట్టిగా వస్తాయి ఉండలు. 12 నిమిషాల నుంచి 15 నిమిషాల మధ్యలో అయితే మనకి కొబ్బరి ఉండల పాకం అనేది వచ్చేస్తుంది. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టి కలుపుకున్నట్టయితే. ఇంక ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మనకి కావాల్సిన సైజులో కొబ్బరి ఉండల్ని చేసుకోవడమే. 90స్లో అయితే ఇది డబ్బా కొట్లు, చిన్న చిన్నవి బడ్డీ కొట్లు పెట్టి అక్కడ ఇవి అమ్మేవారు కదండి. రూపాయికి 4 ఉండలు అలా ఇచ్చేవారు. చాలా టేస్ట్గా అనిపించేవి కదా. సేమ్ అదే టేస్ట్ వస్తుంది నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేస్తే. అలాగే వీటిని ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టే అవసరం ఉండదు. చక్కగా బయటే 15 రోజుల వరకు కూడా డబ్బాలు పెట్టి స్టోర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కొబ్బరి తురుము 3 కప్పులు తీసుకున్నట్టయితే 1.5 కప్పు బెల్లం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే టైం కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మీరు అంతా రెడీ చేసుకున్నారు అంటే 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన అమృత విలాస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.